స్వామియే శరణమయ్యప్ప. పూజ కంప్లీట్ చేసుకుని అయితే ఇప్పుడైతే మేము సింహాచలం టెంపుల్కి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే బయలుదేరిపోతున్నాం. దీక్షలో ఉన్నప్పుడు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత రోజు ఒక టెంపుల్కి అయితే వెళ్ళాలంటారు. అందుకనే ఇప్పుడైతే మేము సింహాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా స్వాములు మొత్తం కలిపి 12 మంది, 6 బైకుల మీద 12 మంది అయితే బయలుదేరిపోయి, 2 స్వాములు అయితే వారి పర్సనల్ పని ఉందని రాలేదు. కొండ పై దాకా అయితే బైకుల మీద వెళ్తున్నాము. ఒక బైకు అయితే 10 రూపాయలు తీసుకున్నారు కొండ పైకి వెళ్ళడానికి. దేవాలయంకి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే బైకులు పార్కింగ్ చేయడానికి ఒక ప్లేస్ వెతుకోవాలి. ప్లేస్ ఒక దగ్గర చూసుకుని అయితే ఆపేసి ఇక్కడ నుంచి అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. దర్శనానికి అయితే ఫ్రీగా అయితే చాలా జనాలు ఉన్నారు. అందుకనే 100 రూపాయల టికెట్ తీసుకుని లోపల వెళ్ళిపోయి దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఈ దగ్గరలో అయితే సూర్యనారాయణ టెంపుల్ ఉంది. అది కూడా దర్శించుకొని అక్కడ నుంచి అయితే మనం రిటర్న్ వెళ్ళిపోదాము. ఇప్పుడైతే మేము సూర్యనారాయణ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. చూడండి ఎలా కనిపిస్తుంది అన్నది. కనిపిస్తుంది కదా, అదేనమాట సూర్యనారాయణ టెంపుల్. చూడండి చాలా బాగుంది ప్రదేశం అయితే. ఈ టెంపుల్ దగ్గర వచ్చి అయితే మేమైతే 3 సార్లు ప్రదక్షిణాలు చేసుకున్నాం చుట్టూరు. అలాగే ప్రతి ఒక్క సాములు అయితే సట్టు చేసి ప్రదక్షిణాలు చేసాం. ప్రదక్షిణాలు చేసిన తర్వాత దేవుడిని అయితే దర్శించుకొని ఇక్కడ నుంచి అయితే మనము కాలభైరవ టెంపుల్ కి అయితే వెళ్ళాలి. మా ఎత్తానికి దర్శనం చేసుకొని అయితే ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం కాలభైరవ టెంపుల్. దగ్గరలో కాలభైరవ టెంపుల్ ఉందనేది నాకైతే అస్సలు తెలియదు. ఇదే అనమాట కాలభైరవపురంలోని కాలభైరవ టెంపుల్. ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. 2 కిలోమీటర్లు ఉన్నది. చూడు దారి అయితే ఇలా ఉంటది. మొత్తం చివరి దాకా అయితే ఇలాగే ఉంటది. దేవాలయం దాకా రోడ్ అయితే ఇలా మట్టి రోడే ఉంటది. ఇలాగే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. వర్షం లేదు కాబట్టి చాలా ఈజీగా నడిచేయవచ్చు. అదే వర్షం పడితే ఏమైతే చాలా కష్టం, ఇబ్బందిగా ఉంటది నడవడానికి రూట్ అంతా. చూడండి చాలా మంది కాలభైరవ టెంపుల్ ని తిరిగి అయితే వచ్చేస్తున్నారు. ఇప్పుడు మేమైతే కాలభైరవ టెంపుల్ ని అయితే చేరుకున్నాం. చూడండి ఇలా ఉంది కాలభైరవ టెంపుల్. స్టార్టింగ్ లోనే మనకైతే శివలింగం కనిపిస్తుంది. కొంచెం దూరం వెళ్ళాక అమ్మవారు కనిపిస్తుంది. అవతల అయితే వినాయకుడు టెంపుల్ ఉంటది. దాని ఆపోజిట్ లోనే మనకైతే కాలభైరవ టెంపుల్ ఉంటది. చూడండి ఇదే కాలభైరవ టెంపుల్ అనమాట. చాలా బాగుంది కదా. ఈ వినాయకుడు అయితే మనకు అమ్మవారు వెనకాల కనిపిస్తుంటాడు అనమాట. ఈ శివాలయం అయితే మనం దేవాలయంకి ఎంట్రీ అయిన వెంటనే మనకు ఫస్ట్ స్టార్టింగ్ లోనే శివాలయం కనిపిస్తుంది. ఇదనమాట మనకు దేవాలయం ఇలా ఉంటది. చూడండి ఎప్పుడైనా వెళ్ళారు లేదనేది కింద కామెంట్ లో తెలియజేయండి. లోపల కాలభైరవ స్వామి అయితే ఇలా అయితే స్వయంగా వెలిసాడు అనమాట ఇక్కడే.